హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గాయత్రి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మార్నింగ్ హడావిడి లేకుండా ఎంతో ఈజీ అండ్ హెల్దీ అయిన పోహా రెసిపీ గురించి తెలుసుకుందాం. ఈ పోహా రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ దాకా అటుకులను తీసుకోవాలి. అటుకులు వీడియోలో చూపిస్తున్నట్లు మందంగా ఉన్నవి తీసుకోవాలి. పల్చగా ఉన్నవి తీసుకుంటే ఈ పోహా రెసిపీ ముద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక్కసారి అటుకుల్ని కడిగి తరువాత వాటర్ని డ్రైన్ చేసి గట్టిగా పిండి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసి హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మొదటగా ఆవాలు యాడ్ చేసి చిటపటమననివ్వాలి. తరువాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు వేగేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా శనగ పలుకుల్ని యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ జీడి పలుకుల్ని యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేయించిన తరువాత 4 పచ్చిమిరపకాయలను సన్నగా నిలువుగా కట్ చేసుకుని పోపులో యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి. అలాగే ఇందులోకి 2-3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. చివరిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/4 కప్పు దాకా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా యాడ్ చేసి ఈ పోపులో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన అటుకుల ఉప్మా రెడీ. ఇంకో వీడియోలో మరొక విధంగా ఈ అటుకుల ఉప్మా ఎలా చేయాలో చెబుతాను. మరెందుకు ఆలస్యం? ఎప్పుడూ ఒకేలా టిఫిన్స్ చేస్తున్నారని ఇంట్లో వాళ్ళు బోర్ ఫీల్ అవుతూ ఉంటే ఈసారి ఈ ఈజీ పోహా రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అద్రిపోయే రుచి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం గాయత్రి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.